ఈ నెల 19 ఉగాది ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే సంవత్సరమంతా ధనం దూసుకు వస్తూనే ఉంటుంది. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్త సంపాదన పెరుగుతుంది. మీ భర్త చేసేటటువంటి పనుల్లో అంటే వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో ఏవైనా కానివ్వండి, అక్కడ బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. గ్రహాలన్నీ కూడా మీకు, మీ కుటుంబానికి అనుకూలంగా మారుతాయి. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ధన సమస్యల నుంచి తేలికగా బయటపడగలుగుతారు. ఎందుకంటే ఈ ఉగాది అనేది అంత పవిత్రమైనటువంటి పర్వదినము. తెలుగు వారికి ఉగాది పండుగ ఎంతో విశిష్టమైనది. చైత్ర మాస శుక్లపక్ష పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగ మనకు కొత్త ఏడాదికి నాంది పలుకుతుంది. ఉగాది అంటేనే కొత్తదనము, కొత్త ఆశలు మరియు నూతన ఉత్సాహము. అలాగే మన జీవితాల్లో కూడా కొత్తదనం రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ రోజున తప్పకుండా కొత్త బట్టలు ధరించాలి. ఇంకా ఇంటి ఇల్లాలతో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు, చిన్న పిల్లలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీ యొక్క ఆరోగ్యం అనేది రెట్టింపు అవుతుంది. ఇంట్లో కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సుఖ సంతోషాలు అనేవి ఏర్పడతాయి. డబ్బు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా చేతికి అందుతుంది. ఇలా ఆ రోజున ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని, వాకిలిని శుద్ధి చేసుకొని స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ రంగు బట్టలు ధరించి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ మీ యొక్క పేరు, గోత్రనామాలతో చక్కగా పూజ అనేది చేయించుకొని ప్రశాంతంగా కాసేపు కూర్చోవటం వలన దేవాలయంలో ఉండేటటువంటి దైవక శక్తి మన వస్త్రాల ద్వారాగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ వస్త్రాలు ఏంటంటే మనకు చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మన జాతకంలో ఉన్నటువంటి జాతక దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. సంవత్సరం అంతా కూడా మనకు ధనానికి ఎటువంటి లోటు అనేది లేకుండా ఆ దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. భర్త సంపాదన బాగా పెరగాలని చెప్పి కోరుకునేటటువంటి భార్యలు ఈ రంగు వస్త్రాలను ధరించి మహాలక్ష్మీదేవికి పూజలు చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. అంతేకాకుండా మనం ధరించేటటువంటి రంగులకు, మన గ్రహగతులకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మనం ధరించే రంగులు మన జాతకంలోని దోషాలను కూడా పూర్తిగా తీసేస్తాయి. అందుకే ఇలాంటి ముఖ్యమైనటువంటి తిథుల్లో ఇలాంటి రంగులను మనం ఎంచుకొని బట్టలు వేసుకోవటం వలన మన జాతకంలో ఉన్నటువంటి అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కేవలం ఒక్క డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యము, సంతానము, ధైర్యము, చదువు, అలాగే ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల, ఇవన్నీ కూడా ఈ రంగు వస్త్రాలు ధరించడం వలన కావలసిన అన్ని రకాల సంపదలు కలుగుతాయి. మనకు కొత్త ఆశలను, కొత్త లక్ష్యాలను ఇస్తాయి. కాబట్టి ఆరంభం బాగుంటేనే అంతా బాగుంటుందనే ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు ఇలాంటి నియమాలను పెట్టుకుంటారు. ఎప్పుడు వేసుకునేటటువంటి రంగుల కంటే ఈ ఉగాది రోజున మాత్రం కాస్తంత ప్రత్యేకమైనటువంటి రంగులు వేసుకోవటం వలన మనకు 4 దిక్కుల నుంచి కూడా ధనం దూసుకు వస్తుంది. ఒకవేళ కొత్త బట్టలు కొనలేని వారు ఉంటే వారు మీ దగ్గర ఉన్నటువంటి పాత బట్టల్లోనైనా సరే ఈ రంగు వస్త్రాలు ఉంటే వాటిని శుభ్రంగా ఉతుక్కొని ధరించండి. మీకు ఖచ్చితంగా సంవత్సరం అంతా కలిసి వస్తుంది. కాబట్టి గుర్తు పెట్టుకొని ఈ రంగు వస్త్రాలు ధరించండి. అలాగే ఈ రోజున ముఖ్యంగా చేయాల్సినటువంటి పనులు, అలాగే చేయకూడని పొరపాట్లు, ఇవన్నీ కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీ యొక్క అన్ని ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం అనేది దొరుకుతుంది. ఈ ఒక్క వీడియో మీ యొక్క తలరాతనే మారుస్తుంది. మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగించే వీడియో కాబట్టి పూర్తిగా విని ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మనకి ఈ మార్చి 19వ తేదీ అంటే గురువారం రోజున మన తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది పండుగ అనేది రాబోతుంది. ఉగాది రోజున చేసేటటువంటి పూజలకు, దానాలకు, ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. అయితే మనకి ఈ ఉగాది రోజునే అమావాస్య కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఉగాది రోజున ఖచ్చితంగా మనం ఈ నియమాలు అనేవి ఆచరించాలి. ఈ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. శ్రీ పరాభవ నామ సంవత్సరం మనకు 19వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు, మీ కుటుంబానికి బాగా కలిసి రావాలంటే ఈ ఉగాది పండుగ వచ్చేలోపే శుభ్రంగా ఇల్లు, వాకిలినంతా కూడా శుద్ధి చేసుకోండి. అలాగే మీ యొక్క పూజ గదిని కూడా శుద్ధి చేసుకోండి. ఇంకా ఈ ఉగాది రోజున ఇంట్లో కానీ లేదా బయట కానివ్వండి, పొరపాటున కూడా నాన్ వెజ్ అంటే మాంసాహారం అనేది వండటం కానీ తినటం కానీ చేయకూడదు. ఇంట్లో పూజలు చేసి మాంసాహారం తింటే మీరు చేసే పూజలకు ఎలాంటి ఫలితం అనేది ఉండదు. అలాగే ఆ రోజున ఇల్లు, వాకిలంతా శుద్ధి చేసుకొని ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లుకోవాలి లేదా గంగా జలాన్ని
పైన చల్లుకోండి. ఇంట్లో ధూపం వేసుకోండి. అలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ దరిద్ర దేవత పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా మీ ఇంట్లో పనికిరాని వస్తువులు, తుప్పు పట్టినటువంటి వస్తువులు, పాడైపోయినటువంటి వస్తువులు ఇలాంటివి ఏమన్నా ఉంటే తీసి బయట పడేయండి ఈలోపే. అలాగే మీ పూజ గదిలో ఉన్నటువంటి దేవుడి పటాలు ఏదన్నా పగిలినవి కానీ, విరిగిపోయినవి కానీ అలాంటివి కూడా ఉంటే తీసేసేయండి. ముఖ్యంగా ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని మీ ఇంటికి దేవుడి పటాలు కొత్తవి ఏమన్నా తీసుకొచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే కుబేరుడి బొమ్మను కానీ, లేదా ఆవు దూడ కలిసినటువంటి బొమ్మను కానీ, లేదా తాబేలు బొమ్మనైనా సరే మీరు తీసుకొచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ధనధాన్యాదులకు ఎటువంటి లోటు అనేది లేకుండా ఉంటుంది. అలాగే స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ కూడా చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంటి ఇల్లాలు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టి ఇంటి గుమ్మానికి బయట బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పసుపు, కుంకుమ, పుష్పాలతో చక్కగా అలంకరణ చేయాలి. ఇంటి గుమ్మము ఎంత పచ్చగా ఉంటే మీ ఇంటికి అంత మంచి అనేది జరుగుతుంది. మనకు ఈ ఉగాది పండుగ గురువారం వచ్చింది కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజున ఉగాది పచ్చడి చేసుకుని తినటం వలన మీకు ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, నిండు నూరేళ్ళ ఆయుష్ కలుగుతుంది. అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఎందుకంటే మనకు షడ్రుచుల సమ్మేళనము ఈ ఉగాది పచ్చడి. అంటే తీపి, పులుపు, చేదు, కారము, ఉప్పు, వగరు ఇలాంటివన్నీ కూడా కలిసి ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి 6 రుచులు ఎలాగైతే ఉంటాయో అలాగే మన జీవితంలో రకరకాలైనటువంటి సమస్యల సమ్మేళనమే జీవితము. అన్ని అచ్చంగా సుఖాలు ఉన్నా మనుషులు భూమి మీద ఆగరు. అలాగే అచ్చంగా కష్టాలు ఉన్నా కూడా మనుషులకి ఏంటంటే జీవితం యొక్క సంతోషం అనేది తెలియదు. కాబట్టి సుఖ సంతోషాలు, కష్ట దుఃఖాలు కలిసి ఉండటమే జీవితము. అప్పుడు మాత్రమే మనకు జీవితం యొక్క విలువ తెలుస్తుంది. కాబట్టి ఈ ఉగాది పచ్చడిని మనకు 6 రుచుల సమ్మేళనంతో మన పురాణాలు అనేవి ఇలా చేయాలి అని చెప్పటం అనేది జరుగుతుంది. ఉగాది పచ్చడిలో మనకు తయారు చేసుకునే విధానం ఏంటంటే చింతపండు, బెల్లము, పచ్చిమిర్చి లేదా కారము, మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటం లేదా తురుము, వేపపూత, ఉప్పు వీటన్నిటితో ఉగాది పచ్చడి అనేది మనం తయారు చేయాలి. అలా తయారు చేసి చక్కగా దేవుడికి పూజ చేసి పూజ దగ్గర ఆ ఉగాది పచ్చడిని పెట్టేసేసి ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ కూడా ప్రసాదంగా ఈ ఉగాది పచ్చడిని స్వీకరించాలి. అలాగే మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు 5 సార్లు ప్రదక్షిణలు చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. ఇంకా ఈ ఉగాది రోజున ఒక మట్టి కుండను కొనుక్కొని మీ ఇంటికి ఈశాన్యం దిక్కులో పెట్టుకుంటే మీకు ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ అప్పుల సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడి ఎప్పుడూ కూడా నిండు కుండలాగా మీ ఇంట్లో నిండుగా సంపాదన అనేది ఎప్పుడూ ఉంటుంది. కొంతమందికి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇంట్లో మనశ్శాంతి అనేది కరువు అవుతుంది. అలాంటి వాళ్ళు వినాయకుడి యొక్క చిత్రపటం ముందర కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. అలా చేయటం వలన ఇంట్లో గొడవలు తగ్గి సుఖ సంతోషాలు అనేవి పెరుగుతాయి. ఇంకా కొంతమందికి వివాహాలు అనేవి సకాలంలో జరగక ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాంటి వారు ఉగాది రోజున సన్నజాజులతో విష్ణుమూర్తిని పూజిస్తే త్వరగా వివాహ యోగం అనేది కలుగుతుంది. ఈ రోజున మీ ఇంటి గుమ్మానికి ఈ ఉప్పు మూటను కట్టడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. నరదిష్టి తొలగిపోతుంది. ఒక ఎర్రటి వస్త్రం అంటే ఒక రవిక ముక్క కానీ లేదా కర్చీఫ్ కానీ తీసుకొని అందులో ఎడమ చేత్తో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు, గల్లులుప్పు ఉంటుంది కదండి, అది వేసేసి చక్కగా మూటను సిద్ధం చేసుకుని దానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసేసి సాంబ్రాణి ధూపం చూపించి హారతి ఇచ్చి ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి వేలాడతీయండి. అలా వేలాడదీయటం వలన నరదిష్టి, నలుగురు ఏడుపులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తైలాభ్యంగన స్నానం చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. శరీరం అంతా కూడా చక్కగా నూనె రాసుకొని అభ్యంగన స్నానం అనేది చేయాలి. మనకు తైలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి ఇలా చేయటం వలన మీకున్నటువంటి జాతక దోషాలు, అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున గోమాతను పూజిస్తే చాలా మంచిది. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ ఉగాది పర్వదినాన గోవును తాకి అలాగే గోవు యొక్క తోకను నిమిరి గోవుకు ప్రదక్షిణలు చేసి గోవుకు అరటి పండును కానీ లేదా నానబెట్టిన బియ్యాన్ని, బెల్లాన్ని కానీ లేదా పచ్చిగడ్డిని కానీ ఇలా ఏదైనా సరే కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు ఇలా తినిపించటం వలన లక్ష్మీదేవి, ముక్కోటి దేవతలు ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తారు.
అలాగే మీ ఇంటి గుమ్మానికి సాయంత్రం సంధ్యావేళలో ఉగాది రోజున 2 దీపాలను వెలిగించండి. ఆ దీపాల వెలుగులో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగుపెట్టి తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో కానీ లేదా కుంకుమతో కానీ స్వస్తిక గుర్తును వేయండి. ఇలా చేయటం వలన మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది లభిస్తుంది. సూర్యుడు మనకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం కాబట్టి ఉగాది రోజున స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత సూర్యుడికి ఒక నమస్కారం చేసుకుని మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పేసి మనకు పురాణాలు చెబుతున్నాయి. మనకు ఇక ఈ ఉగాది దగ్గర నుంచి ఎండాకాలం కూడా మొదలవుతుంది కాబట్టి ఈ ఉగాది రోజున ముఖ్యంగా ఒక మట్టి కుండను తీసుకొచ్చుకోండి. మట్టి కుండను తీసుకొచ్చి చక్కగా ఆ మట్టి కుండలో నీళ్లు అనేవి నింపి బ్రాహ్మణుడికి దానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, పితృదోషాలు, పితృశాపాలు, నలుగురు ఏడుపులు, నాగ సర్ప దోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఇలా బ్రాహ్మణుడికి నీటి కుండను దానంగా ఇవ్వటం వలన మీ ఇంటి సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఈ రోజున గోళ్ళు కొరుక్కోవటము, జుట్టు కత్తిరించుకోవటము, తలకు నూనె రాసుకోవటము, జుట్టు విరబోసుకోవటము, మగవాళ్ళు గడ్డాలు షేవింగ్ చేసుకోవటము, నలుపు రంగు వస్త్రాలు ధరించటము ఇలాంటి పొరపాట్లు అనేవి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అలాగే మాంసాహారం అనేది కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు, బయట కూడా తినకూడదు అనమాట. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు అనేవి మీరు తప్పనిసరిగా పాటించాలి. ఇక ముఖ్యంగా ఈ ఉగాది రోజున ధరించవలసినటువంటి వస్త్రాలు ఏంటి అంటే ఈ రోజున పసుపు ఎరుపు కలిసి ఉన్నటువంటి వస్త్రాలు కానీ లేదా చిలక పచ్చ రంగులు అంటే లైట్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు కానీ లేదా గులాబీ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు, లైట్ పింక్ కలరు మనకి గులాబీ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ఇక్కడ మనం చూపించినట్లుగా ఈ ఉగాది రోజున ఈ రంగు వస్త్రాలు ధరించటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఈ ఉగాది రోజున ఈ రంగు వస్త్రాలు ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి మనకు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. స్త్రీలు ముఖ్యంగా ఈ రంగు దుస్తులు ధరించడం వలన మీ భర్తలు చేసేటటువంటి పనుల్లో అంటే వృత్తిరీత్యా ఎంతో మేలు అనేది జరుగుతుంది. కుటుంబంలో ఆనందము సంతోషం అనేవి ఏర్పడతాయి. దంపతుల మధ్య ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి. ఎంతో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి. ఈ రంగు వస్త్రాలు స్త్రీలు ధరించడం వల్ల దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ అనేది పెరుగుతుంది. శత్రువుల నుంచి మీరు బయటపడగలుగుతారు. ముఖ్యంగా స్త్రీలు ఈ ఉగాది రోజున చెప్పినటువంటి ఈ రంగుల్లో ఏదో ఒక రంగు చీరనైనా సరే మీరు కట్టుకోవటం వలన ఆ సంవత్సరం అంతా కూడా మీకు తిరుగు అనేది ఉండదు. ఎందుకంటే స్త్రీ ఇంటికి మహాలక్ష్మి లాంటిది. ఆమె ధరించే వస్త్రాలు ఆమెలో ఉండేటటువంటి ఉత్సాహము ఆ ఇంటి యజమాని అయినటువంటి భర్తపై నేరుగా ప్రభావం అనేది చూపిస్తాయి. ఈ రంగు వస్త్రాలు ధరించడం వలన భర్తకు చేసే వ్యాపారంలో లాభాలు రావటము, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావటము, ధనపరంగా బాగా కలిసి రావటము ఇలాంటి శుభ ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. కేవలం స్త్రీలే కాదు ఆ ఇంట్లో ఉండే పురుషులు కూడా పసుపు లేదా ఎరుపు రంగు, లైట్ గ్రీన్ కలరు అలాగే గులాబీ రంగులో ఉన్నటువంటి ఈ వస్త్రాలు ధరించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల్లో కూడా చక్కగా ఏకాగ్రత అనేది పెరుగుతుంది. చదువుల్లో రాణిస్తారు. పెద్దలకు కూడా అనారోగ్య సమస్యలు అనేవి తగ్గి మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఇంటి ఇల్లాలు ఈ రంగు వస్త్రాలు ధరించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తరువాత మీరు ఇంట్లో పూజా కార్యక్రమాలు అనేవి పూర్తి చేసుకోవాలి. మనకు ఈ ఉగాది రోజున ఉదయం 6:55 వరకు అమావాస్య ఘడియలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అలాగే ఈ ఉగాది రోజున అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం 12:05 నుంచి 12:55 మధ్యలో మీరు కొత్తగా ఏదైనా పనులు అంటే కొత్త బిజినెస్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా సరే ముఖ్యమైన పనులు ప్రారంభించవచ్చు. ఈ ఉగాది పండుగ రోజున ఇలా ప్రారంభించడం వలన మీకు చేసే పనుల్లో మంచిగా ఎదగగలుగుతారు, బాగా కలిసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి నియమాలు అనేవి మీరు
ఆచరించండి. ఇక ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున కొత్త వస్తువులు ఈ వస్తువులు తెచ్చుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున గుర్తుపెట్టుకొని కొత్త పంచాంగం పుస్తకాన్ని తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేయటం వలన మీ యొక్క ఆదాయ వ్యయాలనేవి మీకు అనుకూలిస్తాయి. అలాగే ఈ రోజున మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మట్టి కుండను తీసుకొచ్చుకొని మీరు మట్టి కుండలో కొత్తగా ఉగాది పచ్చడి కలిపి మీ కుటుంబం అంతా స్వీకరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆరోగ్యము ఐశ్వర్యం అనేవి బాగా కలిసి వస్తాయి. మీ ఇంటి ఈశాన్యంలో మట్టి కుండ పెట్టుకుంటే ధనపరంగా బాగా అభివృద్ధి చెందుతారు. మనకు ఎండాకాలం వచ్చింది కాబట్టి ఎండాకాలం ఫ్రిడ్జ్లో వాటర్ కాకుండా ఇలా మట్టి కుండలో నీటిని తాగటం వలన మీకు బాగా ఆరోగ్యం అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇక ఈ ఉగాది రోజున ఒక ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. మనకు రాళ్ళ ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉగాది పండుగకు ముందుగానే కానీ లేదా ఉగాది రోజునైనా సరే రాళ్ళ ఉప్పును తీసుకొచ్చుకొని ఒక గాజు బౌల్లో మీరు భద్రపరచుకోండి. ఇక మీ ఇంట్లో ధనానికి ధాన్యానికి ఎలాంటి లోటు అనేది లేకుండా ఉంటుంది. అయితే ఉప్పును చాలామంది స్టీల్ డబ్బాల్లో లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో పెడుతూ ఉంటారు. కానీ మనకు గాజు బౌల్లో ఎప్పుడైనా సరే ఉప్పును నిల్వ ఉంచుకోవాలి. ఇలా ఈ ఉగాది పండుగ రోజున ఉప్పును తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో కాసేపు పెట్టుకొని తర్వాత మీరు ఆ ఉప్పుతో పరిహారాలు చేసుకోవచ్చు. అలాగే వంటల్లో కూడా వాడుకోవచ్చు. అలా చేయటం వలన మీకు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఉగాది పండుగ చేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పాత చింతపండు పాత వస్తువులతో కాకుండా ఉగాది పచ్చడి ఈ రోజున కొత్త చింతపండు అలాగే ఈరోజు కొత్తగా బెల్లాన్ని తీసుకొచ్చుకొని ఉప్పు అలాగే ప్రతిదీ కూడా మనం అందులో వేసేటటువంటి పదార్థాలు కొత్తవి తీసుకొచ్చుకొని వాటితో ఉగాది పచ్చడి చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యము పెరుగుతుంది. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ ఉగాది పండుగ రోజున ఇంట్లో పాలు పొంగించండి. ఇలా ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు కూడా పొంగి పొర్లుతాయి. అలా ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో దేవునికి నైవేద్యం తయారు చేసి పెట్టండి. మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజున ఇంట్లో దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అలాగే ఈ రోజు ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఇంటి ఇల్లాలు పూజ చేసేటప్పుడు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని తల్లో పువ్వులు పెట్టుకొని చేతులకు మట్టి గాజులు వేసుకొని చక్కగా కలకలలాడుతూ లక్ష్మీదేవిలాగా తయారయ్యి ముఖ్యంగా ఇంటి ఇల్లాలు మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. చాలా మంచిది ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీ భర్త మీరు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు. అలాగే ఈ ఉగాది పండుగ రోజున దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి ఉన్నటువంటి దోషాలన్నీ పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున అందులో మనకు గురువారంతో కలిసి వచ్చినటువంటి మంచి రోజు కాబట్టి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. కోరిన కోరికలన్నీ కూడా తక్షణమే నెరవేరుతాయి. కాబట్టి ఉగాది రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ నియమాలను ఇలాంటి పరిహారాలను ఆచరించండి. ఇందులో చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ వీడియోని మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో ఈ ఉగాది రోజున చేయాల్సిన పనులు చేయకూడని పనులు అలాగే ఏ రంగు వస్త్రాలు ధరించాలి ఇలాంటివన్నీ కూడా పూజా పరిహారాలు మొత్తం కూడా మనకి ఈ వీడియోలో చక్కగా వివరించబడ్డాయి. కాబట్టి వీడియోకు ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి చేరి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించిన వారవుతారు. దానివల్ల ఆ భగవంతుడు మీకు తప్పకుండా శుభం కలిగేలా చేస్తాడు. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అనే కామెంట్ చేయటం వల్ల మీకు అంతా శుభం కలుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.